ఇవాళ ఇంత ఆలస్యమైందే అమ్మా. అర్చన ఇది ఇలా తలస్నానం ఎప్పుడు చేస్తారో తెలుసా? తెలుసు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు? అయ్యో ఉండమ్మా, టవల్ తీసుకొస్తాను. తుడుచుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఒంటికి మనసుకి అంటుకున్న మాలిన్యాలు ఏవైనా ఉంటే ఒక్క తల స్నానంతో అన్నీ కొట్టుకుపోయాయి. అర్చన, తల పగిలిపోతోంది. వేడివేడిగా కాఫీ పెట్టు. అలాగేనమ్మా, ముందు నువ్వు బట్టలు మర్చుకో. ఇంటికి పోయిందెవరు? ఎవరైతేనే ఈ రోజు దాకా నాతో ఉన్నారు. ఈ క్షణం నుంచి నాకు లేనే లేరు, అంతే. అబ్బబ్బబ్బబ్బా, పాడు చిక్కు. ఎంతసేపు దువ్వినా వచ్చి చావడం లేదు. మా అమ్ముంటే ఈ పాటికి ఎంచక్క చిక్కు తీసి జడేసి పెట్టేది. ఇదిగో వింటున్నావా? ఏంటి కల్పు కల్పు, నీ జుట్టు ఇంత బారుడు నాగుపావులాగా ఎంత బాగుంటుంది అనడమే తప్ప ఇందాకటి నుంచి కుస్తీ పట్టలేక ఒక్కదాన్ని చచ్చిపోతున్నాను. ఇలా వచ్చి చిక్కు తీసి జడే. నేనా అని నోరు తెరవు, మాకు దోమలు దూరిపోగలవు. బేవర్స్ గా కూర్చొని చేసేదే ఉంది. రా. బేవర్సా? అది కదే కలుపు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారే? చూస్తే కొంపలేవి మునిగిపోవు. నీ సంగతి నా సంగతి అందరికీ తెలుసు. మారు మాట్లాడకుండా రా. yes boss. థ్యాంక్స్. దొరకునా ఇటువంటి సేవా. సరిగమప సరిగమప పదినిస పదినిస. దొరకునా ఇటువంటి సిగ్గు శరం లేని సన్యాసి వెధవ. వారం తిరిగేలాగా నీ పెళ్ళాన్ని తీసుకుని కాపురానికి రారా అంటే ఓడంగి వెధవలాగా దాని జుట్టు దివి జడేస్తున్నావా? జడా అమ్మా, మరే తప్పే ఉంది. నా మొగుడు నాకు జడ వేస్తాడు, చేరు కుర్చీలు సర్దుతాడు, ఇంకేవైనా కూడా చేస్తాడు. మధ్యలో మీకెందుకంటే బాధ? ఎందుకంటే వాణ్ణి కని చచ్చినందుకు. ఏనాటికైనా ఆడంగి లక్షణాలు పోయి మగవాణ్ణని నిరూపించుకుంటాడని ఆశపడుతున్నాను. గాడిద గుడ్డేం కాదు, నా మొగుడు ఇలా ఉంటేనే నాకిష్టం. విన్నావురా సన్నాసి? దాని కొంగు పట్టుకున్న ఆడంగి వెధవలా ఉంటేనే దానికి ఇష్టమట. ఛీ, సిగ్గులేని నీ బతుకు తోడు రోషం ఒకటి. ఒరే, నీ పెళ్ళాన్ని నిన్ను తోలుబొమ్మని చేసి ఆడిస్తోందిరా. ఇవాళ జడేయమంటుంది, రేపు కాళ్ళు పట్టమంటుంది. కాళ్ళు పట్టం ఎప్పుడు చేశానే? ఈరోజు జడేటి వరకే. ఒరే, నీ మొహం ఈడ్చా, నువ్వు నా కడుపుని ఎలా పుట్టావురా? నాకేం తెలిసే అమ్మా, చచ్చి పైలోకంలో ఉన్నాడే, నాన్న అడుగు. బాబాయ్ చెప్పానే. ఛీ, సిగ్గులేని మొహానికి నవ్వే సింగారం అని. ఇదిగో కోడలా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, కాపురానికి వచ్చేది ఏమైనా ఉందా లేదా? రానని నేను మీకు చాలా సార్లు చెప్పాను. నేను ఇక్కడే ఉంటాను, నా మొగుడు ఇక్కడే ఉంటాడు, అంతే. విన్నావమ్మా? విన్నావా? అది ఎంత మొండిగా సమాధానం చెప్తుందో విన్నావా? నా కొడుకును ఒక వెర్రి వెధవం చేసి ఆడిస్తోందమ్మా. న్యాయం నువ్వే చెప్పమ్మా. కొడుకు కోడలు నా కళ్ళ ముందు కళకళలాడుతూ ఉండాలనుకోవడం నా తప్ప, నా నేరవా? ఈ వయసులో దిక్కులేని దానిలాగా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండాలమ్మా? చెప్పమ్మా, న్యాయం నువ్వే చెప్పు. ఏంటి చెప్పేది? ఏ ఆవిడ అడిగిన దాంట్లో తప్పే ఉంది?
అది అలా అడుగమ్మా దాన్ని. అంతగా పుట్టింట్లో ఉండిపోవాలనుకున్నప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకుందో అడుగు. నా ఇష్టం. కల్పన, ఆడపిల్ల ఇష్టాలు పెళ్ళయ్యేదాకాని, పెళ్ళయ్యాక మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పద్ధతుల్ని పాటించి తీరాలి. ఏ నీకంటే గొప్పగాను దర్జాగాను పెరిగిన దాన్ని పెళ్ళయ్యాక పుట్టింటిని వదిలిపెట్టి మీ అన్నయ్యతో నేను రాలేదా కాపురానికి? మా బాగా చెప్పావు. ఇదమ్మా వరుస. నా కొడుకుని వాజమ్మని చేసి ఆడిస్తోంది. నేనేం వాజమ్మని కాదు. వాజమ్మవు కాకపోతే ఆడంగివి. చాలా అత్తయ్య. కల్పన, ఆవిడ పెద్ద ఆవిడ మీద నోరు పారేసుకోవటం పద్ధతి కాదు. నాకు పద్ధతులు నేర్పించనక్కర్లేదు. అంత పద్ధతులు తెలిసిన దానివైతే కథ ఇక్కడి దాకా రాదు. ఎక్కడి దాకా వచ్చినా నా ఇష్టం నాది. ఎవరు కల్పించుకోనక్కర్లేదు. అంటే ఎల్లకాలం పుట్టింట్లోనే ఉండిపోతావా? కాపురానికి వెళ్ళవా? వెళ్తానో వెళ్ళనో అది నీకు అనవసరం. అయినా మా అమ్మా నాన్నలకి లేని బాధ నీకెందుకు? కలుపు, నువ్వు ఆగు. ఎందుకు ఆగాలి? ఇది మా నాన్నగారిల్లు. నా ఇష్టం వచ్చినన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను. కల్పన, పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇంటి పేరు మారిపోతుంది. ఆ క్షణంలోనే ఇల్లు మారిపోతుంది. ఆ సంగతి మర్చిపోకు. నువ్వన్నట్టు ఇది మీ నాన్నగారిల్లే, అంటే మా మావయ్య గారిల్లు. ఆ తర్వాత మా ఆయన ఇల్లు, అంటే నా ఇల్లు. ఎప్పటికైనా ఇంటి కోడలిగా ఇక్కడే ఉండే హక్కు నాకు మాత్రమే, నీకు కాదు. అంటే అర్థమైందా కలుపు? ఆ తరువాత మెడబట్టుకుని బయటికి ఎంటేస్తామని తాత్పర్యం. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అవమానంతో మనిద్దరం ఫ్యాన్ ఊరేసుకొని చావాలి. నోరు ముయిరా. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటే ఆ గతి ఎందుకు పడుతుంది? అందుకే కలుపు, ఇప్పటికైనా నా మాట విను. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. బతుకుంటే బలిసాగు తినే బతకొచ్చు. పద. సరే, ఇంత చెప్పినా నీ మనసు మారకపోతే ఇక్కడే పడుండండి, సిగ్గు ఎగ్గు లేకుండా. ఒరేయ్ ఇల్లరికి పల్లుడు, ఆ మూల దుమ్ము పేరుకుపోయినట్టుంది. మీ అత్తామావ వచ్చి తిట్టక ముందే శుభ్రంగా దులిపి శుభ్రం చెయ్యి. వేధవ జన్మ, ఛీ సిగ్గులేని జన్మ. ముసలావిడ, ఆవిడకున్న రోషం కూడా మీకు లేదు. ఛీ! కలుపు, విన్నావుగా? ఇప్పటికైనా మనకి చీవు నెత్తులు ఉన్నాయి అని అనిపించుకోవాలంటే పద పోదాం. ఏంటి గోవిందం, చీము నెత్తురా? ఎలా ఉంటాయవి? వదినా, పౌరుషాన్ని మాటల్లో కాదు చేతల్లో చూపించు. అలాగే అలాగే చూపిస్తాను. నేనైతే దిక్కులేక ఇక్కడ ఉండిపోలేదు. మాకు ఓ ఇల్లుంది. ఇంత పెద్ద ఇల్లు కాకపోయినా బంగారం లాంటి బొమ్మరిల్లుంది. మరింకే ఆ బొమ్మరింటికే పోండి. పోతాం, అలాగే పోతాం. నీ చేత చీకొట్టించుకుంటూ ఇక్కడే ఉండాల్సిన కర్మ మాకేమీ పట్టలేదు. పదండి. కలుపు, దెబ్బతో చిక్కుముడి విడగొట్టా. అవును, ఆగవేంటి? పదా. అమ్మో, ఆవిడ గారు చెప్తే నేనెందుకు వెళ్ళాలి? మా అమ్మ చెప్తేనైనా వెళ్ళాలి, లేదా మా నాన్న చెప్తేనైనా వెళ్ళాలి. అప్పటిదాకా వెళ్ళను. ఇక్కడే ఉంటాను.
ఏమండి ఎవరో వచ్చినట్టున్నారు. లల్లి, ఏమైంది లల్లి? ఏమైంది? టీచర్, మా డాడీ. డాడీకి ఏమైందమ్మా? తెలియదు టీచర్. డాడీ కింద పడిపోయాడు. తల నుంచి రక్తం కారుతుంది. ఎంత పిలిచినా పలకడం లేదు టీచర్. అయ్యో పాపు, ఏమైందో చూసిరండి. వెళ్తాను. ఊరుకో లల్లి, డాడీకి ఏం కాదు. ఊరుకో. టీచర్, మా డాడీకి ఏం కాదు కదా? ఏం కాదమ్మా, నువ్వేం భయపడకు. అమ్మా అర్చన, అదిగో నాన్నగారు కూడా వస్తున్నారు. ఏం కాదు లల్లి. వెళ్ళొచ్చేస్తా. ఊరుకో లల్లి. పదమ్మా వెళ్తాం. ఏం కాదు. లల్లి, ఇలా రామ్మా. లల్లి, టైం అవుతుందమ్మా. రెడీయా? రెడీ టీచర్. రాత్రి మీరు ఏ కండిషన్లో ఇంటికి వచ్చారో మీకు గుర్తుందా? పాపం చిన్న పిల్ల ఎంత టెన్షన్ పడుంటుంది. రాత్రి మా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి, మీ లైఫ్ మీ ఇష్టం, కానీ చిన్న పిల్లన్న ఈ ఇంట్లో ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గానా? సమయానికి నేను మా నాన్నగారు వచ్చాం కాబట్టి సరిపోయింది. లేకపోతే తల పగిలి రక్తం కారుతున్న పరిస్థితుల్లో ఒంటరిగా మిమ్మల్ని చూసి లల్లి ఏమైపోయేది? ఒక్కసారైనా ఆలోచించారా? ఆలోచించుంటే మీరిలా బిహేవ్ చేసేవాళ్లే కాదు. సారీ, ఇంత కటుగా మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించింది మీరే. డిసిప్లిన్ లేదని పిల్లల్ని తిట్టడం కాదు, మనం ఎంత డిసిప్లిన్ గా ఉన్నామో అది చూసుకోవాలి. నేను లల్లిని స్కూల్కి తీసుకెళ్తున్నాను. డైనింగ్ టేబుల్ మీద హాట్ ప్యాక్ పెట్టాను. మందు కొట్టాకే తింటారో తిన్నాకే మందు కొడతారో మీ ఇష్టం. పదలల్లి. డిసిప్లిన్ లేదని పిల్లల్ని తిట్టడం కాదు, మనం ఎంత డిసిప్లిన్ గా ఉన్నామో అది చూసుకోవాలి.
కల్పనేది? అది మావయ్య కలుపు రూమ్ లో ఫేషియల్ చేసుకుంటుంది. ఓ, వడ్డించండి పూర్ణ. చాలు బా పప్పేసుకో. మావయ్య పప్పేసుకోండి. అమ్మా సౌందర్య, నేను బాగా ఆలోచించాను. ఆవేశంలో నువ్వు అన్నా కూడా నీ మాటల్లో నిజం ఉంది. నేను సాధించగలను అని అనుకుంటే అది ఆత్మవిశ్వాసం. నేను మాత్రమే సాధించగలను అని అనుకుంటే అది అహంకారం. ఆత్మవిశ్వాసం గెలుపుకి తొలిమెట్టయితే అహంకారం ఓటమికి ఆఖరి మెట్టవుతుంది. డాడీ, మీరు చెప్తుంది 100% నిజం. కానీ అది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి మధ్య ఉన్న తేడా సన్నని పొర లాంటిది. ఆ తేడాను గుర్తించి ఎవరైనా ముందుకు సాగితే సక్సెస్ సాధించొచ్చు. ఆడైనా మగైనా తమ టాలెంట్ నిరూపించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు. అలాంటి సక్సెస్ని సాధించే ఓర్పు నేర్పు నీలో ఉన్నాయనే నమ్మకంతోనే నువ్వు అన్నావే ఒక్క ఛాన్స్, అలాంటి ఒక్క ఛాన్స్ నీకు ఇవ్వాలనే నిర్ణయించుకున్నాను. డాడీ? అవును కృష్ణ, సౌందర్య లాంటి చురుకైన ఆడపిల్ల తప్పకుండా అనుకున్నది సాధిస్తుంది. అలాంటి ప్రతిభని ఇంట్లో 4 గోడల మధ్య కట్టిపడేయడం అన్యాయం అవుతుంది. అందుకే కోడల పిల్ల అనుకున్నట్టుగానే ఈ మధ్యనే మనం ప్రారంభించిన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ బాధ్యతల్ని పూర్తిగా తనకి అప్పగిస్తున్నాను. ఈ రోజు నుంచి సౌందర్య ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టరే కాదు, హోల్ అండ్ సోల్ కంట్రోలర్ కూడా. ఏమ్మా, ఆర్ యు హ్యాపీ? ఇంతటి శుభవార్త చెప్పాక హ్యాపీనా అని అడుగుతారేమిటండి? ఇదే ఛాన్స్ కనుక నాకిస్తే ఉప్పి తప్పి పై ఎగిరి గంతేసేవాడిని. అందుకే నీకు ఇవ్వలేదు. ఏమ్మా, నీకు ఓకే కదా? డాడీ అడుగుతుంటే మాట్లాడవే, చెప్పు. ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పు. సౌందర్య, ఏమైంది? ఇదిగో మంచినీళ్ళు తాగు. కడుపులో తిప్పుతుందా? డీడైజెషన్ ఏమో. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అమ్మా, ఎందుకైనా మంచిది సౌందర్యని డాక్టర్ దగ్గర తీసుకువెళ్దామా? తప్పకుండా తీసుకెళ్ళు, లేడీ డాక్టర్ దగ్గరికి. లేడీ డాక్టర్ దగ్గరకా? ఎందుకు? ఎందుకేమిట్రా, నీ మీద కంప్లైంట్ చేయడానికి. అంతేనా సౌందర్య? నా మీద కంప్లైంట్ చేయడమా? నేనేం చేశాను? చేశావు కాదురా, చెయ్యబోతున్నావు. నన్ను తాతయ్యని, మీ అమ్మని నాయనమ్మని. కేర్ కేర్ అన్నమాట. సౌందర్య, నిజంగానా? ఓరి పిచ్చోడా, ఇంకా నిజంగా అంటావేమిట్రా? చూసారండి, వేళా విశేషం అంటే ఇదే. కోడల్ని మీరెలా మేనేజింగ్ డైరెక్టర్ని చేశారో లేదో, ఇదిగో ఇలా శుభవార్త. కంగ్రాచులేషన్స్ బావా, కంగ్రాచులేషన్స్. ఎంతైనా నువ్వు చాలా స్పీడు. థ్యాంక్ యూ. సౌందర్య, డబుల్ హ్యాపీ మూడ్తో చెప్పాలి. కొత్త కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఛార్జ్ ఎప్పుడు తీసుకుంటావు? నోరు మీరా, ఇంకేమిటి ఛార్జ్ తీసుకునేది? మా బాగా చెప్పారు. ఛార్జింగ్ రీఛార్జింగ్ అంతా కడుపులో ఉన్న పిల్లాడికే. ఉంగా ఉన్న టైం అంతా పిల్లాడితోనే సరిపోతుంది. ఇంకెక్కడ బిజినెస్ అంతా తుస్సు.